ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. తన గుండెలను చీల్చి అందులో సీతారాముల్ని చూపించి తన భక్తిని చాటుకొని భక్తి అంటే ఇలా ఉండాలి అని చెప్పాడు హనుమంతుడు. సీత అన్వేషణకై రాముడికి సహాయం చేయడమే కాకుండా 100 యోజనాల పొడవున్న సముద్రాన్ని లగ్గించి రావణ లంకను చేరుకొని సీతను కనిపెట్టిన కార్యసాధకుడు ఆంజనేయుడు. అందుకే ఈ అంజనీపుత్రుడు త్రేతాయుగం కాలం నుంచే నేటికి చిరంజీవిగా ఉన్నాడని చెబుతున్నారు. అందుకు నిదర్శనాలు చాలానే ఉన్నాయి. అవేంటో చూద్దాం. నిస్వార్థం అయిన గుండె ధైర్యం కలిగిన ఆయన కథలను తరతరాలుగా చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ హనుమ ఇప్పటికీ హిమాలయాల్లో జీవించి ఉన్నట్లు కొన్ని రుజువులు ఉన్నాయి. దీనికి సంబంధించిన ఒక ఫోటో ఆన్లైన్లో దర్శనం ఇచ్చి వైరల్గా మారింది. అతడు హిమాలయ పర్వతాల్లో తిరుగుతున్నట్లు ఆ ఫోటో రుజువు చేస్తుంది. రాముడు శ్రీకృష్ణుడు భూమిపై అవతరించి తరువాత అవతారాలను చాలించిన ఆధారాలను మన పురాణాల్లో పేర్కొన్నారు. కానీ హనుమంతుడు అవతారాలను చాలించినట్లు మాత్రం ఏ పురాణంలోనూ పేర్కొనలేదు. ఏ హిందూ మత గ్రంథంలోనూ ఏ ఆధారము లేదు. మన హిందూ పురాణాల్లో చెప్తున్న దాని ప్రకారం ఓర్వత్వం పొందిన 8 గొప్ప వ్యక్తుల్లో మారుతి ఒకరు. త్రేతాయుగంలో రామావతారం నుంచి ఆంజనేయుని ఉనికి ప్రారంభం అయింది. ద్వాపర యుగంలోనూ హనుమంతుని ప్రస్తావన ఉంది. భారత యుద్ధంలో అర్జున రథంపై జెండాపై అధిరోహించి పాండవుల గెలుపుకు కారణమయ్యాడు. అలాగే శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి ఉపదేశిస్తుంటే పార్థుడితో పాటు ఆయన కూడా విన్నాడట. అలాగే కలియుగంలో ఆంజనేయుని ప్రస్తావన ఉంటుందని పురాణాలు పేర్కొన్నాయి. హనుమాన్ ఆలయాలు సందర్శించేటప్పుడు, ముఖ్యంగా పురాతన ఆలయాలు సందర్శించేటప్పుడు కొన్ని కోతులు మన చుట్టూ తిరుగుతాయి అని చాలా మంది చెప్తుంటారు. ఇది యాదృచ్ఛికం కాదు. దీని గురించి ఒక్క సెకండ్ ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఆంజనేయుడు ఎప్పటికీ జీవించే ఉన్నాడని, కానీ సామాన్య మానవులకు దర్శనం ఇవ్వడని కొంతమంది జరిపిన పరిశోధనల ద్వారా తెలుస్తుంది. కైలాసవాసుడైన ఆ మహాశివుడే ఆంజనేయుడిగా అవతరించాడని నమ్ముతారు. హనుమంతుడు రుద్ర రూపంలో సమస్త మానవ జాతిని రక్షిస్తున్నాడు. తాజాగా మానవ సరోవరం వెళ్లిన యాత్రికుల బృందం తమకు ఎదురైన కొన్ని అనుభవాలను చూస్తే అది నిజం అని నమ్మక తప్పదు. ఈ అద్భుతం జరిగిన తరువాత యాత్రికుల్లో ఒక వ్యక్తి జీవితమే మారిపోయిందని మిగతా వారు అంటుంటారు. హనుమంతుడు భక్తుడైన ఆ వ్యక్తి మానస సరోవరానికి కొంతమందితో వెళ్ళాడు. దగ్గరలో ఒక గుహను సందర్శిస్తుండగా అనుకోకుండా హనుమంతుని రూపంలో ఉన్న ఒక వానరాన్ని గుర్తించాడు. దానిని తన కెమెరాలో బంధించాడు. అయితే ఆ వ్యక్తి హఠాత్తుగా యాత్ర మధ్యలోనే మరణించాడు. ఇది జరిగిన తరువాత కొన్ని రోజులకు తన స్నేహితుడి కెమెరాలో రీల్ డెవలప్ చేయించినప్పుడు అందులో హనుమంతుడి ఫోటో గుర్తించి ఆశ్చర్యానికి గురయ్యారు. ఆంజనేయుడు ఎప్పటికీ సజీవంగా ఉన్నాడనడానికి ఈ ఉదంతం నిదర్శనమని ఆ యాత్రికులు ఆనందంతో చెప్తున్నారు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.